రాబోతా ఉన్నదని ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి క్షణం మనకు కాసేపట్లో నెరవేరుతా ఉన్నది. అందరూ కూడా రారి రుద్రమ వేదిక ద్వారా శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు వేదిక ద్వారికి రాబోతా ఉన్నారు. వేదిక ద్వారా సభా వేదిక పైకి రాబోతా ఉన్నారు. బయట ఉన్నటువంటి వారు అందరూ లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి. వేదిక ఉన్నటువంటి వారు ఎవరు కిందకి దిగొద్దు. అందరూ కూడా మీ మీ స్థానాల్లో ఆశీర్లు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, గట్టిగా జై తెలంగాణ. కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. జాగృతి ఉద్యమ సేనాని ఈ తెలంగాణ ఉద్యమ పొలికేక కోరు శివంగి కవితక్క గారు సభా ప్రాంగణానికి ఇచ్చేస్తా ఉన్నారు. స్టేజ్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే వేదిక మీదకి, స్టేజ్ పాస్ లేని వారు కిందికి దిగాల్సిందిగా విజ్ఞప్తి. దయచేసి ఇవాళ తెలంగాణ మరో జంగ్ సైరన్ మోగించడానికి అందరు దిగాల్సిందిగా తెలంగాణలో మరో యుద్ధ గీతిక ఇక్కడ జనహోరు కోరు ప్రభంజనం ఉద్యమ సేనానిగా కవితక్క ఒక ఆశా కిరణంగా తెలంగాణ ఆత్మ గౌరవ పతాకనెత్తి పట్టుకొని ఈ తెలంగాణ ప్రజల ఖ్యాతిని, ఈ తెలంగాణ చరిత్రను మొత్తం దాటడానికి ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరున్నారు? మడమ తిప్పని యుద్ధ సేనాని కవితక్క ఇక్కడ ప్రజల ఆశా కిరణమై ఒక కొత్త ఆశగా ఈ ప్రజల కోసం నిలబడడం కోసం ఒక సాహసం పూని ఈ రాణి రుద్రమ్మ ప్రాంగణానికి చేరుకున్న సందర్భంగా కళాకారులు, డప్పు కళాకారులు, అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేటటువంటి అన్ని కళారూపాలతో ఘనంగా కవితక్కకు స్వాగతం పలుకుతా ఉన్నారు. కవితక్క ఈ సభా ప్రాంగణంకి రాగానే కేవలం ఈ సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, తెలంగాణ స్వాగతం సుస్వాగతం శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి రారి రుద్రమ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. దయచేసి అన్నలందరూ మీ చైర్లలో కూర్చోవాలి. అన్నలందరూ కూడా మీ చైర్లలో కూర్చోవాలి. అన్నలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూర్చోవాల్సిందిగా చేపట్టు వడివడిగా నింపుతూ వలస పక్షుల మీద వదిలిపోవంగా రావమ్మ రావమ్మ తెలంగాణ తల్లి అంటూ తెలంగాణ తల్లికి నమస్సులు నడిపించి ఈ యొక్క సభా ప్రాంగణానికి చేరుకున్న కవితక్క గారికి కవితక్క గారికి
కార్యకర్తలతో దక్షిణ భారతదేశంలోని ఒక బలమైన సామాజిక సంస్థగా జాగృతి నిలవడం అంటే అది మన పరిపక్వ దూరదృష్టి, అంకిత భావం మాత్రం. చరిత్రలో తెలంగాణ జాగృతికి ఒక చరిత్ర రైతు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న సమాంతరంగా సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రభుత్వాలు చేయని అనేక పనులను జాగృతి ప్రజల భాగస్వామ్యంతో చేసింది. తెలంగాణ వ్యాప్తంగా తిరిగి 10,000 సంవత్సరాల తెలంగాణ చరిత్రను శోధించి పుస్తకాలుగా ప్రచురించింది. తెలంగాణ జిల్లాల్లో 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసి 20,000 మందికి ఉద్యోగాలను ఇచ్చింది. గతంలో ఉమ్మడి పాలకుల విధానాలకు అసలు దాచిన రైతన్నల కుటుంబాలకు అండగా నిలిచింది జాగృతి. బలవన్మరణాలకు పాల్పడ్డ అనేక రైతు కుటుంబాలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తూ వారి కంచెంలో వెతుకుంది. ఇక మన బతుకమ్మ పునర్వైభవంలో తెలంగాణ జాగృతిని కీలక భూమిక. జాగృతి ఖండాంతరాలలో బుర్జ్ ఖలీఫా దాకా సాగిన బతుకమ్మ ఖ్యాతిలో జాగృతి పాత్ర అనన్య సామాన్యం. విదేశాలలో జాగృతి శాఖలతో దయచేసి బౌన్సర్లు కింది మీరు అందరూ సైడ్ కాండి. దయచేసి బౌన్సర్లు కింది దిగండి, కిందికి దిగండి, సైడ్ కు చైర్ నుంచి దిగండి. మరి కొద్ది కాసేపట్లో ఇప్పుడు కొన్ని క్షణాల లోపల జెండా ఆవిష్కరణను మరి పార్టీ పేరును ప్రకటించబోతా ఉన్నారు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి సందర్భం రానే వచ్చింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ రోజు ముందుండి పోరాడుతున్నటువంటి పోరాట యోధురాలు, తెలంగాణ ప్రజల ఆశా జ్యోతి, బడుగు బలహీన వర్గాలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున ఎదురు చూసినటువంటి సందర్భం రానే వచ్చింది. ఎప్పుడెప్పుడు కవితమ్మ గారి పార్టీ వస్తుంది, తెలంగాణ ప్రజల బతుకుల్లో మార్పులు వస్తాయని ఎదురు చూసినటువంటి సందర్భం. మరి కొద్ది క్షణాల లోపల పార్టీ జెండాను, పార్టీ పేరును ప్రకటించబోతా ఉన్నారు. మీ అందరి ఆశీస్సులు కవితమ్మ గారికి ఉండాలని, మీ అందరి సహకారం ఉండాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి వెనుక ఉన్న వాళ్ళు కూర్చోండి, ఎవరు లేకండి. దయచేసి మీడియా మిత్రులు కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ కూర్చోండి, ఎవరికి ప్రధాన వేదిక ముందు అందరూ సైడ్కి ఎవరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. వేదిక మీద స్టేజ్ పాసెస్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కిందికి దిగండి. ఎవరు ఆ పాత్ర ముందుకు రెడీ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఇక్కడ రెడీ చేసుకో. ఎవరైతే
సాంప్రదాయాలను ప్రపంచానికి చాటడంలో ఒక ఉద్యమ దివిటీని అందుకొని ప్రపంచమంతా తిరిగి ఈ తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన కవితక్కకు ఈ వేదిక ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నది. ఇక్కడికి వచ్చినటువంటి అశేష ప్రజానికం కవితక్క అభిమాన రూపంలో వచ్చినటువంటి ఈ అభిమానులందరూ కూడా జనసంద్రమై నిలిచిన సందర్భంగా మడమ తిప్పని నేత ఆగని యుద్ధ గీతిగా కవితక్క సభా ప్రాంగణంలో ఉన్నారు. ఈ సందర్భం లోపల మరికొద్ది క్షణాల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం రానే వచ్చింది. ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామో ఆ ఆశయాలను నెరవేర్చలేని క్రమంలో ఈ రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆ బాధ్యతలను తన భుజస్కంధాలపై మోసుకొని బడుగు బలహీన వర్గాలకు యువకు పెద్దపీట వేస్తూ ఒక సామాజిక తెలంగాణ వైపు దూసుకెళ్తున్నటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఈ రోజు పార్టీ ప్రకటించబోతా ఉన్నారు. సమయం అవుతా ఉన్నది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మీ కరతాల ధోరణి మధ్య పార్టీ పేరును మరియు పార్టీ జెండాను కూడా ప్రకటించబోతా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కవితమ్మ గారు నాయకత్వం.